మళ్ళీ వాళ్ళు వస్తారంట, వాళ్ళు చెప్తాను తొందరగా ట్రేస్అవుట్ చేసి ఇస్తానన్నాడు. ఈ రోజుల్లో సమాజంలో ఎన్నో అసమానతలు, సమాజ మార్పు కోసం, ప్రజల్లో మార్పు కోసం మార్పు తీసుకొచ్చేకి జనసేన పార్టీని స్థాపించి మరి ఈరోజు సమస్యల పరిష్కార దిశగా పయనిస్తున్నటువంటి జనసేన పార్టీ ఒక వినూత్న కార్యక్రమం, జనవాణి కార్యక్రమం ప్రజల కష్టాలను, ప్రజల సమస్యలను సేకరించి ఆ సమస్యల్ని అధికారుల దగ్గరికి, సంబంధిత అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి పరిష్కరించి వాళ్ళకి సేవ చేసే విధంగా ప్రజావాణిని ప్రతిష్టాత్మకంగా మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించడం, మరి ఇటువంటి జనవాణి కార్యక్రమం విజయవాడ మంగళగిరి నందు రాష్ట్ర కార్యాలయంలో ప్రతిరోజు జనసేన పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి అక్కడ ఉండడం, అక్కడే అర్జీలు తీసుకొని పరిష్కార దిశలో పయనిస్తున్నా ఉంది. మరి అన్ని జిల్లాల నుంచి మంగళగిరికి వెళ్ళాలంటే వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి విషయం కాబట్టి మరి దీనిని సామాన్యుడికి కూడా అన్ని వైపులకు కూడా దూర ప్రాంతాలకు కూడా అందరికి కూడా సమస్యలు పరిష్కరించే విధంగా మన కడప జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి శృంగార శ్రీనివాసన్న గారు కూడా కడప జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని ఈ జిల్లాలో ఉన్న సమస్యలు, మా పరిధిలో ఉన్న సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి వారం మంగళవారం, బేస్తవారం, శనివారం పరిష్కరిస్తామని చెప్పి జనవాణి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, అందులో భాగంగా ఈరోజు శనివారంగా ఇక్కడ జనసేన నాయకులందరూ కూడా ఈ చెప్పిన తారీఖులలో ఒక ఇద్దరు ఉండే విధంగా ఏర్పాటు చేయడం, మరి ఈరోజు శనివారం మా రీత్యా మా బాధ్యతగా నన్ను మాల శివగారిని ఇక్కడ ఉన్నామని చెప్పి ప్రజల నుంచి వినతులు తీసుకొని వాటిని మీ స్థాయిలో పరిష్కరించండి, అక్కడ కానేటివి నాకు చెప్తే నేను పరిష్కరిస్తానని చెప్పి మా కోఆర్డినేటర్ గారు చెప్పడంతో ఇక్కడ ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టాము. ఇప్పటికే కడపలో సామాన్యులు కూడా ఇంటి స్థలాలు అయితేనేమి, రోడ్లు బాగలేని పరిస్థితి అయితేనేమి, డ్రైనేజ్ సమస్యలు అయితేనేమి, పింఛన్ పరిస్థితులు అయితేనేమి చాలా సమస్యలు కూడా రావడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళ అర్జీలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే సామాన్యుడు ఏం కోరుకుంటాడంటే మౌలిక సదుపాయాలు తప్ప ఎక్కువ కోరుకునే పరిస్థితి కాదు. అన్నీ కూడా రోడ్లు, పెన్షన్లు, ఒక చిన్న ఇవి కోరుకోవడం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా సేకరించి వాటి సంబంధిత అధికారులకు తీసుకెళ్ళి పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. మున్ముందు కూడా ఈ జనవాణి కార్యక్రమం ఈ ఆఫీస్ నుంచి సామాన్యుడులో చైతన్యం తీసుకొచ్చి వారుగా ఈ జనసేన చైతన్యవంతం చేసి వారి సమస్యలను వారే పరిష్కరించే విధంగా, అధికారుల దగ్గరికి పోయే విధంగా వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకి ఈ సమాజంలో అసమానతలను రూపుదాల్చి పారదోలి సమాజాన్ని నిర్మిస్తామని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు జనవాణి కార్యక్రమం జనసేన పార్టీ ఆఫీస్లో నిర్వహించడం జరుగుతుంది. సమస్యలపైన
ప్రజలు వచ్చి వినతి పత్రం ఇస్తున్నారు. వాళ్ళ సమస్యలను అధికార దృష్టికి తీసుకొని పోయి వాళ్ళకు జరగాల్సిన న్యాయాన్ని జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా జరిగే వరకు జనసేన నాయకులు కార్యకర్తలు అందరం కలిసి పోరాడి వాళ్ళ సమస్యలపై ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగేదాకా మేము ఉంటామని చెప్పి వాళ్ళకు భరోసా ఇవ్వడం జరుగుతుంది. అలాగే గత ప్రభుత్వంలో కొందరికే న్యాయం జరిగింది. చాలా బడుగు బలహీన వర్గాలకు చాలా వరకు తొక్కేశారు. వాళ్ళందరికీ కొంతమందికి వేరే వాళ్ళకు అర్హత ఉన్నా కూడా పింఛన్లు, ఇంటి స్థలాలు, అలాగే వాళ్ళకు సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ ఇప్పుడు జనసేన పార్టీ అండగా ఉంటుంది అని మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కడప నగరంలో చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో మేము రోడ్ల కోసము, డ్రైనేజీ కోసము వీధులు బట్టి పోరాడిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది. ఖచ్చితంగా ఎవరైనా సమస్యపై వచ్చి మా పార్టీ ఆఫీస్ గడప తొక్కితే ఎనీ టైం 24/7 వాళ్ళకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళ తరపున జనసేన నాయకులు కార్యకర్తలు అందరం కలిసి వాళ్ళకు వేళలా వాళ్ళ సమస్య మా సమస్యగా తీసుకొని పరిష్కరించే దిశగా జనసేన పవన్ కళ్యాణ్ గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. దాన్ని మేము సాయశక్తుల పోరాడి వాళ్ళకు న్యాయం చేయడమే మా లక్ష్యంగా కోరుకుంటున్నాం. మేము అధికార పార్టీలో ఉన్న ప్రజల సమస్యలపై ఎప్పుడూ ప్రతిపక్షంగానే పోరాడతాం. ఎందుకంటే అధికారంలో ఉన్నాం కదా అని కాకుండా వాళ్ళకు ఎప్పుడు అండదండగా సామాన్యులకు ఉండి వాళ్ళ సమస్యలు మనం పరిష్కరించినప్పుడే జనసేన పార్టీ సిద్ధాంతంలో ఒకటి ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి మా ఆదేశాల ప్రకారమే మేమందరం నడుచుకుంటామని ఇప్పుడు జనసేన కడప నగరంలో సమస్యలపైన జనసేన పార్టీ ఆఫీస్కు వస్తున్నారు, వినతి పత్రాలు ఇస్తున్నారు. అలాగే డ్రైనేజీ ఇప్పుడు మనం వర్షాకాలం వస్తుంది. మన ఆర్టీసీ బస్ స్టాండ్, ఎన్జిఓ కాలనీ ఏరియాల్లో గతంలో మన స్విమ్మింగ్ పూల్ లాగా చూసి మనం కూడా చాలాసార్లు గొంతుకు ఇచ్చాం. దానిపైన వినతి పత్రాలు ఇచ్చాం. ఈసారి ఖచ్చితంగా వాళ్ళన్నిటికీ పరిష్కరించే దిశగా జనసేన కట్టుకొని ఖచ్చితంగా దానికి అధికారులకు దృష్టి తీసుకొని పోయి చేపించి ప్రజలకు మన్ననలు పొందే విధంగా మేము పరిష్కరిస్తామని చెప్పి మేము తెలియజేసుకున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.